సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకు ఆ స్ట్రక్చర్లో ఏం డేటా ఉండాలి అనేది ఫస్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. స్ట్రక్చర్ స్ట్రక్ట్ ఈఎంపీ అంటే ఇంటీజర్ ఈఎన్ఓ అని తీసుకున్నాం. ఈఎన్ఓ ఏంటి అంటే ఎంప్లాయీ నంబర్, ఈఎన్ఏ అంటే ఎంప్లాయీ నేమ్, శాలరీ, ఇవన్నీ ఇంట్ క్యార్ ఇంట్ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ అడ్రస్ కోసం అని పాయింటర్ అనేది తీసుకుంటాం. సో పాయింటర్లోనే కదా మనం అడ్రస్ స్టోర్ చేసుకుంటాం. సో పాయింటర్ రీడ్ చేసాం. దాని తర్వాత నావిగేషన్ వేరియబుల్స్. నావిగేషన్ వేరియబుల్స్ ఏంటి? ఎఫ్ అంటే ఫస్ట్ నోడ్, ఎల్ అంటే లాస్ట్ నోడ్, ఎన్ అంటే న్యూ నోడ్, టీ అంటే టెంపరరీ నోడ్. సో తర్వాత నావిగేషన్ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటాం. ఆ తర్వాత క్రియేట్ అనే ఫంక్షన్ని రాస్తాం. క్రియేట్ అనే ఫంక్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేయడానికి అనమాట. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రక్ట్ ఈఎంపీ స్టార్ మెలాక్. ఇక్కడ మెమరీ అనేది డైనమికల్గా అలొకేట్ అవుతుంది. యారేస్లో ఏంటంటే ఇప్పుడు మనం యారే సైజ్ అని చెప్పి ఎంటర్ యారే సైజ్ అంటాం ఆ యారేస్లో. అప్పుడు ఏమవుతుంది, ఆ యారే సైజ్ అనేది ముందే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం 5, 4 అంటాం. సో అన్ని బైట్స్ ఆఫ్ స్పేస్ అనేది ఆల్రెడీ అలొకేట్ అయిపోతుంది కంటిన్యూస్గా. ఇక్కడ ఎట్లా అంటే మెలాక్ అనే ఫంక్షన్ డైనమికల్గా అలొకేట్ అంటే అప్పటికప్పుడు అలొకేట్ అవుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ డేటా ఎంటర్ చేస్తున్నామంటే ఆ ఒక్క స్టూడెంట్కి మాత్రమే క్రియేట్ అవుతుంది అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు మెలాక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ ఈఎంపీ అంటే ఈ సైజు ఇది 2 bytes 40, 42, 44, 46 సమ్ 46 bytes ఆఫ్ స్పేస్తో n అనేది అప్పటికప్పుడు క్రియేట్ అవుతుంది. సో డైనమికల్గా క్రియేట్ అవడం అంటే అది. సో దాంట్లో ఏంటి, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఇంకా మనకి ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇంకా ఎక్కువ ప్రింటర్స్ రాస్తూ ఉంటాం. ఎన్లో ఉన్న ఈఎన్ఓలోకి ఎంప్లాయీ నంబర్ స్టోర్ అవ్వాలి, ఎన్లో ఉన్న ఈఎన్ఏలోకి ఎంప్లాయీ నేమ్ స్టోర్ అవ్వాలి, ఎన్ఏలో ఉన్న శాలరీలోకి ఎంప్లాయీ శాలరీ స్టోర్ అవ్వాలి. సో దాని తర్వాత ఏంటి, ఎన్లో అంటే ఎన్ అంటే న్యూ నోడ్ కదా, ఆ న్యూ నోడ్లో ఉన్న నెక్స్ట్ అడ్రస్ ఉంటుంది కదా, నెక్స్ట్ దాని అడ్రస్ని ఫస్ట్ నల్ చేసుకుంటాం. సి లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా గార్బేజ్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ నల్ చేస్తాం. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా, మళ్ళీ చెప్పాలా? మనం రాసుకున్నాం సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్. ఆ తర్వాత నావిగేషన్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం, క్రియేట్ అనే ఫంక్షన్ని రాసుకున్నాం. మనకి స్ట్రక్చర్లో ఏం ఉండాలి, ఏం ప్రింట్ అవ్వాలి అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ అడ్రస్ని నల్ చేసాం. ఓకేనా? ఏం చేస్తామంటే మెయిన్ ఫంక్షన్ రాస్తాం. మెయిన్ ఫంక్షన్ రాస్తామంటే ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం. ఏం డిక్లేర్ చేసాము, చాయిస్ కోసం సిహెచ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం స్విచ్ కేసెస్ అన్నీ ఉంటాయి కదా, అందులో ఎంటర్ చేయడానికి చాయిస్ కోసం సిహెచ్ తీసుకున్నాం. లూప్ కోసం ఐ తీసుకున్నాం, పి కే సి అలా తీసుకున్నాం. తర్వాత క్లియర్ స్క్రీన్. ఆ తర్వాత ఏం చేస్తామంటే డిక్లేర్ చేసుకున్న వేరియబుల్స్ ఉన్నాయి కదా, నావిగేషన్ వేరియబుల్స్, వాటిని కూడా నల్ చేసుకుంటాం. నల్ చేసిన తర్వాత వైల్ 1 అంటే ఏంటి, ఇందులో ట్రూ అని అర్థం. సో వైల్ ట్రూ అంటే ఎప్పుడు కూడా ట్రూవే కదా, ట్రూ అంటే ప్రింట్ అయిపోమని. సో వైల్ ట్రూ అన్నప్పుడు ఇది మొత్తం మనకి ప్రింట్ అవుతుంది. లైక్ సింగిల్ లింక్డ్ లిస్ట్, ఇన్సర్టెడ్, బిగిన్, ఎండ్, అలాగా అంతా మొత్తం ఇక్కడ వరకు ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ప్రింటర్ ఎంటర్ యువర్ చాయిస్, ఎంటర్ యువర్ చాయిస్ అంటాం. చాయిస్ అయిన తర్వాత ఫస్ట్ది 1 ఎంటర్ చేస్తాం. సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఏంటి, ఇన్సర్టెడ్ బిగినింగ్ అనమాట. ఇన్సర్టెడ్ బిగినింగ్ అంటే ఏంటి, కేస్ 1. కేస్ 1 అంటే ఇన్సర్టెడ్ బిగిన్. ఫస్ట్ క్రియేట్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం. క్రియేట్ ఫంక్షన్ కాల్ చేసుకున్నప్పుడు ఒక కొత్త నోడ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. కొత్త నేమ్, ఇది డేటా పార్ట్, ఇది అడ్రస్ పార్ట్. సమ్ అడ్రస్ నల్ అయి ఉంటుంది. సో క్రియేట్ అనే ఫంక్షన్ కాల్ చేసుకున్నప్పుడు ఇలాగా ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. నోడ్ క్రియేట్ అయ్యి అందులో మనకి అడ్రస్ పార్ట్ అనేది నల్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ కండిషన్ చూస్తే ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు ఇది కూడా నల్ చేసాం కదా ఇందాక, మెయిన్ ఫంక్షన్లో స్టార్టింగ్ నల్ చేసాం కదా. సో స్టార్టింగ్ ఇవి కూడా నల్ ఉంటాయి.
ఒక నోడ్ అనేది క్రియేట్ అయిన వెంటనే దీని యొక్క అడ్రస్ 10 అనుకుందాం. 10 అనేది Nలోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో మనం ఇందాక చూసింది ఏంటి, N = అనే కదా రాసాము. స్ట్రక్ట్ EMP స్టార్ మెలాక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ EMP అని రాసామా. సో అంత బైట్స్ ఆఫ్ స్పేస్ అనేది Nలో ఎలకేట్ అవుతుంది కదా. సో Nకి వచ్చేసి ఈ అడ్రస్ అనేది ఎలకేట్ అవుతుంది. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, క్రియేట్ అనే ఫంక్షన్ని కాల్ చేసిన వెంటనే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇఫ్ f ఈక్వల్ టు నల్ అయితే, f ఈక్వల్ టు నల్ అంటే ఏంటి, ఇప్పుడు నల్లే ఉంది. f ఈక్వల్ టు నల్ అంటే f అంటే ఫస్ట్ నోడ్. ఇప్పుడు కాలేజ్లో మన క్లాస్లో ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు, ఫస్ట్ ఒక అమ్మాయి ఇంకా ఎవరు రాలేదు. సో f ఈక్వల్ టు నల్ ఉంది. ఫస్ట్ ఎవరు లేరంటే దాని అర్థం ఏంటి, ఈక్వల్ టు నల్ అంటే f L = N అంటే ఫస్ట్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళే, ఇప్పుడు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళే ఫస్ట్ అవుతారు, వాళ్ళే లాస్ట్ అవుతారు, వాళ్ళే న్యూ నోడ్ అవుతారు. అవును కదా. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉన్నారో ఇప్పుడు ఒక్కలే జాయిన్ అయ్యారు, ఒక్కలే జాయిన్ అయితే తనే ఫస్ట్ అమ్మాయి, తనే లాస్ట్, తనే కొత్త అమ్మాయి కూడా కదా. సో అదే ఇక్కడ రాసాం, f ఈక్వల్ టు నల్ అంటే f L = N అని. ఇప్పుడు Nలో ఎంత ఉంది, 10 ఉంది కాబట్టి f L = N అంటే f Lలో కూడా మనకి 10 వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ కొత్త నోడ్ అనేది క్రియేట్ అయింది అనుకుందాం. ఇక్కడ అడ్రస్ నల్ ఉంటుంది. సో ఇది 20 అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా క్రియేట్ అయిన వెంటనే Nలోకి అది వచ్చి స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ f ఈక్వల్ టు నల్లా కాదు, ఆల్రెడీ 10 ఉంది కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయదు. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఎల్స్ కండిషన్లో ఏమని ఉంది, Nలో ఉన్న Nలోకి f అని ఉంది. N అంటే ఏంటి, 20 న్యూ నోడ్. అంతే. N అంటే 20. సో Nలో ఉన్న ఇది NA అంటున్నాం కదా మనం, ఇది NA. ఇక్కడ సో Nలో ఉన్న ఇప్పుడు ఇది ఇన్సర్ట్ అట్ ద బిగినింగ్. సో దీన్ని తీసుకొచ్చి ఫస్ట్లో పెట్టాలి, దీన్ని తీసుకొచ్చి నెక్స్ట్ చెయ్యాలి. కాబట్టి దీని యొక్క అడ్రస్లో 10 ఉంటే దీని యొక్క కంటిన్యూషన్ పార్ట్ ఇది అవుతుంది. సో అందుకని దీని యొక్క అడ్రస్ ఇదంటే ఏంటి, ఇది Nలో ఉన్న నెక్స్ట్ అడ్రస్లోకి f రావాలి అంటున్నా, అంతే కదా. ఈ Nలో ఉన్న నెక్స్ట్ అడ్రస్ అంటే దీంట్లోకి 10 వచ్చినప్పుడే ఇది ఫస్ట్కి వెళ్తుంది, దీని కంటిన్యూషన్ పార్ట్ ఇది అవుతుంది. సో అప్పుడు ఎట్లా గీయచ్చు అంటే చూపిస్తాను, కన్ఫ్యూజన్ ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 20 అనేది ముందరికి వెళ్ళిపోతుంది, దీని నెక్స్ట్ అడ్రస్లో 10 ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది 10 అనేది, దీంట్లో 4 ఉంటుంది. సో అర్థమైందా, నేను దీన్ని ఇక్కడ తీసుకెళ్ళా, దాన్ని ఇక్కడ పెట్టా, అంటే ఇన్సర్షన్ అయితే బిగినింగ్ చేస్తున్నా. సో ఇక్కడ వరకు అర్థమైందా, ఇందులో ఏమైనా అర్థం కాలేదు. అదే ఫస్ట్ నోడ్, అదే లాస్ట్ నోడ్, అదే న్యూ నోడ్. సో మళ్ళీ ఇంకొక నోడ్ క్రియేట్ అయింది, దీని అడ్రస్ ఏమన్నాం, 20 అన్నాం. 20 అన్నాం కాబట్టి 20 వచ్చేసి Nలో స్టోర్ అయింది. ఇప్పుడు ఏంటి, f ఈక్వల్ టు నల్లా కాదు, ఎందుకంటే Fలో ఆల్రెడీ 10 ఉంది కాబట్టి. సో ఎల్స్ పార్ట్కి వస్తాం. ఎల్స్ పార్ట్కి వచ్చిన తర్వాత ఏమంటున్నా, అండ్ ఇది ఇప్పుడు ఇన్సర్షన్ అయితే బిగినింగ్ కాబట్టి ఇది స్టార్టింగ్ ఇన్సర్ట్ చేయాలంటున్నా, దీన్ని ఇటు తీసుకొచ్చేయాలంటున్నా. ఇప్పుడు హాస్గా ఫస్ట్ కూర్చోవాలనుకుంటుంది, తన్నే ఫస్ట్ కూర్చోపెట్టాలి, అంటే తన్నట్టు పెట్టి దీన్ని పెట్టాలి, అంటే దీన్ని కనెక్షన్ అడ్రస్ తనది అయి ఉండాలి. అవునా, దీని తర్వాత తను కావాలంటే తన కనెక్షన్ అడ్రస్ దీనికే కదా ఇవ్వాలి. సో అలానంటే ఇప్పుడు ఈ 20లో ఉన్న NAలోకి 10 రావాలి. ఇప్పుడు ఈ 20లో ఉన్న NAలోకి 10 వచ్చింది అని అంటే దీని యొక్క నెక్స్ట్ అడ్రస్, NA అంటే ఏంటి, నెక్స్ట్ అడ్రస్. సో ఇక్కడ 10 వస్తే ఈ 10 కాస్త కంటిన్యూ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు. సో అందుకని 20 అంటే ఏంటి, Nలో ఉన్న నెక్స్ట్ అడ్రస్లోకి, దీని యొక్క నెక్స్ట్ అడ్రస్లోకి f రావాలి అంటున్నా, ఎందుకంటే f 10 కాబట్టి. సో Nలో ఉన్న నెక్స్ట్ అడ్రస్లోకి f వచ్చింది అంటే అప్పుడు ఏమైంది, ఈ 20లోకి 10 వచ్చింది. 10 వచ్చింది అని అంటే ఇది ఫస్ట్కి వచ్చేస్తుంది కదా, ఇది ఫస్ట్కి వచ్చేస్తుంది, దీని కంటిన్యూషన్ 10 అవుతుంది. అర్థమైందా ఇప్పుడు, అంటే ఇది ఇన్సర్షన్ అయితే బిగినింగ్ కాబట్టి ఇది ఫస్ట్కి వెళ్ళిపోతుంది, ఇది నెక్స్ట్కి వస్తుంది.
ఇప్పుడు అర్థమైనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే కదా. ఇన్సర్షన్ అట్ ద లాస్ట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక నోడ్ క్రియేట్ చేసా. నోడ్ క్రియేట్ అవ్వగానే అడ్రస్ నల్ అయిపోతుంది. దీని యొక్కది వెళ్ళి ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఎన్ ఇస్ ఈక్వల్ టు 30 అవుతుంది. ఎఫ్ ఏంటి ఇక్కడ 10. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో ఎఫ్ ఈక్వల్ టు ఎన్ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందంటే ఎఫ్లో 10 ఉంది. ఎందుకు? ఫస్ట్ నోట్ 10 కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ నోట్ 20 అయిపోయింది కదా. సో అందుకని చెప్పి ఈ కండిషన్ తర్వాత ఎఫ్ ఈక్వల్ టు ఎన్ చేస్తాం. అంటే ఎఫ్ ఏమవుతుంది? 20 అయిపోతుంది. అర్థమైందా? సో ఫస్ట్ నోడ్ ఇంతకు ముందు 10, ఇప్పుడు 20 అయింది. అందుకని ఈ అడ్రస్ అనేది అసైన్ చేసిన తర్వాత ఎఫ్ ఈక్వల్ టు ఎన్ అంటాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే సో 20 అనేది ఎఫ్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చెప్పనా? క్రియేట్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇలా ఒక నోడ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. నోడ్ క్రియేట్ అయ్యి అడ్రస్ నల్ అవుతుంది. నల్ అయిన తర్వాత ఏమవుతుంది? ఎన్ ఇస్ ఈక్వల్ టు 30 అనేది ఎలకేట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది? ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఎఫ్ ఈక్వల్ టు నల్లా? కాదు కాబట్టి ఇఫ్ పార్ట్ వదిలేసి ఎల్స్ పార్ట్కి వస్తాం. ఎల్స్ పార్ట్కి వచ్చిన తర్వాత ఎల్లో ఉన్న ఎన్ఏలోకి. ఇప్పుడు ఎల్ అంటే ఏంటి? లాస్ట్. ఎల్ అంటే ఇంతకేముంది? 10 ఉంది. 10 కదా ఎల్ అంటే. సో ఎల్ అంటే 10 ఉంది. 10 ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? ఎల్లో ఉన్న ఎన్ఏలోకి ఎన్ వస్తుంది అంటున్నాం. అంటే ఫస్ట్ ఆ కండిషన్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను నేను. లాస్ట్లో యాడ్ చేస్తున్నానంటే దీని యొక్క కంటిన్యూషన్ అడ్రస్ ఏమై ఉండాలి? 30 అయి ఉండాలి. అవునా? అంటే ఏమవ్వాలి? నల్ పోయి ఇక్కడ 30 రావాలి. అవునా? అప్పుడే కదా ఇది కంటిన్యూ అవుతుంది ఇలా చైన్. ఇప్పుడు ఇందులోకి 30 రావాలి అంటే ఇది ఏంటిది? ఎల్. అవునా? ఎల్లో ఉన్న ఇదేంటి? నెక్స్ట్ అడ్రస్. ఎల్లో ఉన్న ఎన్ఏలోకి ఎన్ రావాలి. అర్థమైందా? సో ఈ లాస్ట్ దాంట్లో ఉన్న నెక్స్ట్ అడ్రస్లోకి ఎన్ తీసుకొస్తున్నాం. అప్పుడు ఇక్కడ నల్లిపోయి 30 అనేది వస్తుంది. 30 వచ్చి ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. ఓకేనా? అదేమైనా ఇన్సర్షన్ అయితే లాస్ట్. సో ఆ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కండిషన్ ఎల్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఎల్ ఏమవుతుంది? 30 అవుతుంది. సరే, ఎందుకు? ఇంతకు ముందు వరకు లాస్ట్ నోట్ 10, ఇప్పుడు లాస్ట్ నోట్ 30 కదా. సో ఎల్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో ఇన్సర్షన్ అయితే బిగినింగ్, ఇన్సర్షన్ అయితే లాస్ట్. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకేనా? ఇప్పుడు ఇన్సర్షన్ అట్ ద స్పెసిఫిక్ పొజిషన్ అంటే ఇప్పుడు ఒక పొజిషన్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేను థర్డ్ పొజిషన్లో కొత్త నోడ్ ఎంటర్ చేయాలనుకుంటున్నా. దీనికి సమ్ అడ్రస్ 40 అనుకున్నా. అడ్రస్ నల్ అయింది. సో ఇప్పుడు నేను ఈ పొజిషన్ ఇక్కడ ఇంకొకటి ఎంటర్ చేయాలనుకుంటున్నా. అంటే ఏంటి? దాని అర్థం పీ వాల్యూ ఏమవుతుంది? 3. థర్డ్ పొజిషన్లో ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇది థర్డ్ పొజిషన్లో ఇక్కడ దీని బదులు ఇక్కడ పెట్టాలనుకుంటున్నా. ఇక్కడ పెట్టాలంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ రావాలి. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. తర్వాత సి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. అంటే కౌంట్ కోసం అనమాట. ఇప్పుడు ఒక ట్రావెల్ అయితే సి ఈక్వల్ టు 1 మనకు తెలియాలి కదా ఎక్కడ వరకు ట్రావెల్ అవుతున్నామని. అందుకని ఫస్ట్ సి ఈక్వల్స్ టు 0. దాని తర్వాత ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటున్నాం. టీ అంటే ఒక టెంపరీ వేరియబుల్లోకి ఫస్ట్ అడ్రస్ తెచ్చుకున్నాం. ఫస్ట్ అడ్రస్ ఏంటి? 20. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. టీ నాట్ ఈక్వల్ టు నల్. టీ నాట్ ఈక్వల్ టు నల్లే కదా, ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక ఏమవుతుంది? సి ప్లస్ ప్లస్ అవుతుంది. ఎందుకంటే అది ఇక్కడికి వచ్చింది కాబట్టి సిలోకి 1 వస్తుంది. అంటే ఒక దాని దగ్గర ఉన్నాం. సో సి ఈక్వల్ టు 1. దాని తర్వాత ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ 1. సి అంటే ఎంత? 1. 1 ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ 1 అంటే 3 మైనస్ 1 2. 1 ఈక్వల్ టు 2 కాదు కదా. సో ఫాల్స్ కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళి ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్ళినప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు టీలో ఉన్న ఎన్ఏ అంటే
దాని యొక్క నెక్స్ట్ అడ్రస్ అన్నమాట. ఇప్పుడు టీ అంటే ఏంటి, ఇది కదా, టీ ఈజ్ ఈక్వల్ టు టీలో ఉన్న ఎన్ఏ. టీలో ఉన్న ఎన్ఏ అంటే ఏంటి, 10 కదా. సో టీ ఏమవుతుంది, 10 అవుతుంది. టీ 10 అయ్యి మళ్ళీ లోపలికి, మళ్ళీ టీ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. టీ నాట్ ఈక్వల్ టు నల్లే కదా, ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి C++ అంటాం. C++ అంటే ఇప్పుడు నెక్స్ట్ దాని దగ్గరికి వచ్చాం కాబట్టి సిది కౌంట్ 2 అవుతుంది. 2 అయిన తర్వాత ఏమంటున్నాం, ఇఫ్ C ఈజ్ ఈక్వల్ టు P-1 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 3 - 1 2. 2 ఈక్వల్ టు 2 అంటే ఏమవుతుంది, ట్రూ. ట్రూ కాబట్టి అక్కడికి బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అయిన తర్వాత బ్రేక్ అయిన తర్వాత ఏమవుతుందంటే కింద కండిషన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏంటి, ఎన్లో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇది కంటిన్యూ అవ్వాలి అని అంటే ఇక్కడికి ఏం రావాలి, 40 రావాలి. ఇది పోయి ఇక్కడికి 40 రావాలి. ఇందులోకి ఏం రావాలి, ఇది పోయి 30 రావాలి. అర్థమైందా? దాన్ని మనం టూ స్టేట్మెంట్స్ లా చెప్తాం. ఏమంటున్నాము, n అంటే ఏంటి, ఇక్కడ n ఏముంది, n40 ఉంది కదా, n40 అయింది. సో n40 కాబట్టి nలో ఉన్న NAలోకి అంటే దీంట్లో ఉన్న NA అంటే ఇది కదా, దీంట్లోకి ఏం రావాలి, 30 రావాలి. ఈజ్ ఈక్వల్ టు టీలో ఉన్న NA అంటున్నాం మనం. టీ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నాం కదా, 10 దగ్గర ఉన్నాం కదా. టీలో ఉన్న NA అంటే 30ఏనా, ఫస్ట్ 30 ఉంది కదా. ఇది చూడకండి, ఫస్ట్ టీలో ఉన్న NA అంటే 30 ఉంది. సో ఈ 30 మనకి ఇక్కడికి రావాలి. దాన్నే కోడ్ లాగా ఎలా రాసాము, ఎన్లో అంటే ఇది ఎన్లో ఉన్న NAలోకి టీలో ఉన్న NA రావాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ 30 ఇక్కడికి వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ నల్ ఉన్న దాంట్లోకి అడ్రస్ని తెచ్చుకుంటాం. ముందు ఇది పట్టుకుని అక్కడ పెట్టకూడదు, ఎందుకంటే అదే రీరేట్ అయిపోయి లింక్ అనేది తెగిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడికి ఇది తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు ఇది ఎన్లో ఉన్న నెక్స్ట్ అడ్రస్లోకి ఏం తెచ్చుకుంటున్నాం, టీలో ఉన్న NA. ఇది టీ ఇక్కడ ఆగింది, టీ అనేది. సో ఈ టీలో ఉన్న NAని తీసుకొచ్చి ఎన్లో ఉన్న NAలో పెడతాం. అప్పుడు ఇక్కడ 30 వచ్చింది. 30 వచ్చాక ఏమంటున్నాము, టీలో ఉన్న NAని n అంటున్నాం. మరి ఇక్కడ పోయి ఇది రావాలి కదా, 40 రావాలి కదా. అంటే ఏంటి, టీలో ఉన్న NAలోకి ఈ nని పట్టుకెళ్తున్నాం ఇక్కడికి. అర్థమైందా, ఇది కోడ్. ఇప్పుడు మనం ఇది అండర్స్టాండ్ చేసుకుని దాన్ని బట్టి కోడ్ రాయాలి. అంతేగాని ఆ కోడ్ చూసి ఇది అర్థం చేసుకోవద్దు, అప్పుడు అర్థం కాదు. అర్థమైనా మళ్ళీ చెప్పనా, రావాలి. అవునా, ఇది అర్థమైందా, అది పోయి ఎందుకు వస్తుందో అర్థమైందా. ఇప్పుడు ఇది ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఈ చైన్ ఇలా కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా కంటిన్యూ అవ్వాలి. సో ఈ 40 ఇక్కడ పెడతాం. సో దీని నెక్స్ట్ చైన్ ఏంటి, 30 ఇక్కడికి రావాలి. సో దాన్నే ఇక్కడ ఎలా రాస్తున్నామంటే ఎన్లో ఉన్న NAలోకి. ఎన్ అంటే ఇప్పుడు ఏమో కొత్త నోడ్ క్రియేట్ అయిన తర్వాత న్యూ అడ్రస్ దానికి వచ్చేస్తుంది కదా. ఎన్లో ఉన్న నెక్స్ట్ అడ్రస్లోకి ఏం తీసుకొస్తున్నా, టీ ఇక్కడ ఉంది. టీ ఇక్కడ ఉంది కాబట్టి టీలో ఉన్న NAని ఇక్కడ తీసుకొస్తున్నా. టీలో ఉన్న NA అంటే ఏంటి, 30 కదా. సో ఆ 30ని నేను ఇక్కడికి తీసుకొచ్చేసా. ఈ నల్ పోయి ఇక్కడికి 30 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికి ఏం రావాలి మనకి, ఏమంటాం తర్వాత, టీలో ఉన్న NAలోకి n అంటున్నాం. టీ అంటే ఇది కదా, టీలో ఉన్న NAలోకి 40 రావాలి కదా ఇక్కడికి. అంటే టీలో ఉన్న నెక్స్ట్, ఇప్పుడు ఇది పోయింది ఇక్కడ. అర్థం కావట్లేదా, కన్ఫ్యూజ్ అయిపోతుందా. అడ్రస్ నల్ చేశాను, ఇక్కడ 10 అయింది. ఈ 10 అయిన తర్వాత ఏమవుతుంది, ఈ 10 వెళ్ళి ఎన్లో ఎస్ఎన్ అవుతుంది. ఇది స్టార్టింగ్ అర్థమైందా, అడ్రస్ రాగానే వెళ్ళి ఎన్లో ఎస్ఎన్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి, ఇంకొక నోడ్ క్రియేట్ చేశాను నేను, ఇది 20 అంటున్నా. ఇది కూడా నల్ అవుతుంది, ఇది పోయి 20 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ నోట్స్లో కేస్ 4లో డిలీట్ అయితే స్టార్టింగ్, ఈ స్టార్టింగ్ డిలీట్ చేసేస్తున్నా. ఇది 20 ఉంటుంది కదా ఇందులో, నెక్స్ట్ అడ్రస్ కదా ఉంటుంది ఇందులో. సో F ఈక్వల్ టు నల్లా
స్టార్టింగ్ క్రియేట్ ఫంక్షన్ లో మనం రాసినప్పుడు f ఈక్వల్ టు l ఈక్వల్ టు n అని రాస్తాం కదా, ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నోట్ తీసేస్తున్నాను నేను, ఈ డేటా పార్ట్. సో ఈ నోట్ తీసేస్తున్నా, f ఈక్వల్ టు నల్ అయితే నో నోట్స్ ఆర్ ఫౌండ్ అంటాం. f ఈక్వల్ టు నల్ కాదు కాబట్టి ఎల్స్ పార్ట్ లోకి వస్తాం. ఎల్స్ పార్ట్ లోకి వచ్చి f అంటే ఏంటి? 10. ఇక్కడ ఏమంటున్నాము? f ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది రిమూవ్ చేసేయాలంటే ఏం చేయాలి? ఇక్కడికి నల్ వచ్చేయాలి, అవునా? నల్ వచ్చేస్తేనే కదా ఇది మొత్తం రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ అడ్రస్ అంటే ఇది కంటిన్యూ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? f ఇస్ ఈక్వల్స్ టు f లో ఉన్న NA అంటున్నాం. f ఇస్ ఈక్వల్స్ టు f లో ఉన్న NA. ఫస్ట్ నోడ్ అనేది రిమూవ్ అయిపోయేది, అవునా? సో ఇది నల్ అయిపోవాలంటే ఏంటి? f ఇస్ ఈక్వల్స్ టు f లో ఉన్న NA. అంటే f ఇస్ ఈక్వల్స్ టు, ఈ f ఈక్వల్ టు f లో ఉన్న NA అంటే ఏముంది? నల్ ఉంది. అంటే ఇది నల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఫస్ట్ నోడ్ రిమూవ్ అయిపోయిందనే కదా అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసా, దాని అడ్రస్ n లోకి వచ్చింది. n లోకి వచ్చిన తర్వాత దాని అడ్రస్ నల్ ఉంటుంది, స్టార్టింగ్ నల్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ నేను తీసేయాలనుకుంటున్నా. అంటే f ఇస్ ఈక్వల్స్ టు, ఈ f అనేది నల్ అయిపోతే ఫస్ట్ నోడ్ లేదు అని అర్థం కదా, అవునా? ఫస్ట్ నోడ్ లేదు, ఇక్కడ నల్ రావాలి అంటే ఏంటి? f ఇస్ ఈక్వల్ టు, ఈ f ఈక్వల్ టు f లో ఉన్న NA. ఈ NA అంటే ఏంటి? నల్ కదా. సో f లో వచ్చేసి నల్ అయిపోయింది, అంటే ఫస్ట్ నోడ్ రిమూవ్ అయిపోయింది. అర్థమైందా? రెండు ఉన్నగా ఎలా డిలీట్ చేయాలి? ఇప్పుడు ఈ లాస్ట్ ఇది డిలీట్ చేయాలనుకుంటున్నా. స్టార్టింగ్ ఈ లింక్ అడ్రస్ దీనికి ఇచ్చేసాం అసైన్ అయిన తర్వాత. ఇక్కడ ఏంటి? f ఈక్వల్ టు నల్లా అని చెప్పి చూస్తాం. f ఈక్వల్ టు నల్లా కాదు, ఫస్ట్ నోడ్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది కదా, 10 ఇక్కడ ఉంటుంది. సో దాని తర్వాత కాదు కాబట్టి ఎల్స్ పార్ట్ లోకి వస్తాం. ఎల్స్ పార్ట్ లోకి వచ్చిన తర్వాత ఫర్ t ఈజ్ ఈక్వల్ టు f అంటాం. అంటే టెంపరరీ దాంట్లో f అడ్రస్ తీసుకుంటాం. సో లాస్ట్ ఇది డిలీట్ చేయాలన్నా కూడా ఫస్ట్ నుంచే ట్రావెల్ అవుతూ రావాలి, ఓకేనా? సో f ఈక్వల్ టు t అవుతుందంటే t 10 అవుతుంది, అంటే t ఇక్కడ ఉంది. దాని తర్వాత t నాట్ ఈక్వల్ టు నల్. t నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత f t లో ఉన్న NA లో ఉన్న NA is ఈక్వల్ టు నల్ అయితే, అంటే ఇప్పుడు ఈ t ఇది కదా t అంటే, t లో ఉన్న NA అంటే ఏంటి? 20 కదా, 20 లో ఉన్న NA ఏంటి? నల్. సో వాడు ఏమంటున్నాడు? t లో ఉన్న NA లో ఉన్న NA. అర్థమైందా? దాని అర్థం ఏంటో? t లో ఉన్న NA అంటే 20, NA లో ఏమంటున్నాడు? t లో ఉన్న NA లో ఉన్న NA is ఈక్వల్ టు నల్ అయితే, ఈక్వల్ టు నల్లే కదా. నల్ అయినప్పుడు ఏమంటున్నాడు? లోపలికి వచ్చిన తర్వాత t లో ఉన్న NA నల్ అనుకుంటున్నాడు, అంటే t లో ఉన్న NA ఇది నల్ చేయమంటున్నాడు. ఇది నల్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా ఇది రిమూవ్ అయిపోయినట్టే కదా, ఈ కనెక్షన్ ఇక్కడితో లేనట్టే కదా. అర్థమైందా? ఇప్పుడు నేను 3 తీసుకొని చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ది వచ్చేసరికి ఇక్కడ అసైన్ అవుతుంది కదా ఫస్ట్ అని. సో f ఈక్వల్ టు నల్లా కాదు. సో f ఈక్వల్ టు నల్ కాదు కాబట్టి ఎల్స్ పార్ట్ లోకి వస్తాం. ఎల్స్ పార్ట్ లోకి వచ్చి ఇక్కడ ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఏంటంటున్నాం? t ఈజ్ ఈక్వల్ టు f అంటున్నాం. అంటే t లోకి ఏమొస్తుంది? 10 వస్తుంది. అర్థమైందా? t లోకి f వస్తుంది. సో t నాట్ ఈక్వల్ టు నల్, t నాట్ ఈక్వల్ టు నల్లే కదా, కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత if t లో ఉన్న NA లో ఉన్న NA ఈక్వల్ టు నల్లా కాదు కాబట్టి ఏమవుతుంది? మళ్ళీ ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్ పార్ట్కి వెళ్ళి t ఈజ్ ఈక్వల్స్ టు t లింక్ అంటే t లో ఉన్న నెక్స్ట్ అడ్రస్. ఇప్పుడు t ఇది కదా, t ఈజ్ ఈక్వల్ టు t లో ఉన్న నెక్స్ట్ అడ్రస్ అంటే t ఏమవుతుంది? 20 అవుతుంది.
అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది టీ ఇక్కడ ఉంది, సెకండ్ పొజిషన్ లో ఉంది. సెకండ్ పొజిషన్ లో కండిషన్ సాటిస్ఫై అయింది, టీ నాట్ ఈక్వల్ టు నల్. సో లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత టీలో ఉన్న ఎన్ఏలో ఉన్న ఎన్ఏ నల్ అయితే ఏమంటున్నాం, టీలో ఉన్న ఎన్ఏని నల్ చేయమంటున్నాం. అర్థమైందా? ఇది టీలో ఉన్న ఎన్ఏ అంటే 30, ఎన్ఏలో ఉన్న ఎన్ఏ అంటే నల్, ఈక్వల్ టు నల్ అయింది కాబట్టి ఏమంటున్నాం, టీలో ఉన్న ఎన్ఏని నల్ చేయమంటున్నాం. ఇది నల్ చేయాలి అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినట్టే. అర్థమైందా? ఇప్పుడు ఈ కండిషన్ కాకుండా జస్ట్ ఇలా చూడండి. ఇలా చూసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్నాము, తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది డిలీట్ అయిపోవాలి అని అంటే ఇక్కడ నల్ ఉంటేనే కదా, నెక్స్ట్ ఏమీ లేదు, ఇది డిలీట్ అయిపోయినట్టు. సో దాంతో కండిషన్ రాసా. అర్థమైందా? తీసేయాలనుకుంటున్నా థర్డ్ పొజిషన్ దగ్గర. అప్పుడు టీ ఏమవుతుంది, 3 అవుతుంది. అవునా? ఇప్పుడు ఎంటర్ స్పెసిఫిక్ పొజిషన్ అన్నాం, పొజిషన్ 3 అన్నాం. ఆ తర్వాత ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు నల్లా కాదు కాబట్టి బయటకు వచ్చి నెక్స్ట్ ఏమవుతుంది, సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. స్టార్టింగ్ సి 0 ఉంటుంది, కౌంట్కి వెళ్ళాలి కాబట్టి, పొజిషన్ వైజ్ వెళ్ళాలి కాబట్టి. ఆ తర్వాత ఏమవుతుంది, ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ 1 అంటే సి ఎంత ఉంది ఇప్పుడు, సో లోపలికి వచ్చిన సి ప్లస్ అవుతుంది కదా, సి 1 అవుతుంది. ఓకేనా? సి 1 అయిన తర్వాత సి ఈక్వల్ టు పి మైనస్ 1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1 అంటే 2. అవునా? ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేసి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ లింక్ అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు టీలో ఉన్న నెక్స్ట్ అడ్రస్. టీ ఏమైంది అప్పుడు 20 అయింది అంటే టీ ఇక్కడ ఉంది. సో టీ ఇక్కడ ఉంది కాబట్టి టీ నాట్ ఈక్వల్ టు నల్, ట్రూ కాబట్టి లోపలికి వచ్చి సి ప్లస్ ప్లస్ అవుతుంది మళ్ళీ, అంటే సి 2 అవుతుంది. సి 2 అయిన తర్వాత 2 ఈజ్ ఈక్వల్ టు 2 ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి టీలో ఉన్న ఎన్ఏలోకి, ఇప్పుడు ఈ టీలో ఉన్న ఈ ఎన్ఏ, ఇప్పుడు నేను ఇది డిలీట్ చేశాను. ఇది డిలీట్ చేశారంటే ఇక్కడ 30 ఉంది, ఇక్కడికి ఏం రావాలి, ఇది డిలీట్ అయిపోవాలంటే 40 రావాలి. ఇది కంటిన్యూ అవ్వాలి కదా. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్స్ట్ అడ్రస్ లో ఇక్కడ ఇది పోయి 40 రావాలి. అంతేనా? అప్పుడు ఇది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయినట్టే కదా. ఇక్కడ 40 రావాలి అని అంటే దీని కండిషన్ ఏంటి, టీలో ఉన్న ఎన్ఏలోకి, ఈ టీలో ఉన్న ఎన్ఏలోకి ఇక్కడికి ఏం రావాలంటున్నా, టీలో ఉన్న ఎన్ఏలో ఉన్న ఈ ఎన్ఏ ఇక్కడిది ఇది ఇక్కడ తెచ్చుకుంటున్నా. అర్థమైందా? ఈ టీలో ఉన్న నెక్స్ట్ అడ్రస్ లో ఉన్న ఈ నెక్స్ట్ అడ్రస్ లో ఉన్న మళ్ళా నెక్స్ట్ అడ్రస్ ఇది ఇక్కడ తీసుకొస్తున్నాం. దేంట్లోకి, టీలో ఉన్న ఎన్ఏలోకి. అప్పుడు ఇది పోయి ఇక్కడ 40 వస్తుంది. ఇక్కడ 40 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇది మిస్ అయిపోయినట్టు 40 ఇక్కడ కంటిన్యూషన్. స్పెసిఫిక్ పొజిషన్ అర్థమైందా లేదా? సో అక్కడ అంత పెద్దలు ఉందని చెప్పి ఏమీ అలా భయపడకండి. డేటా ఎంటర్ చేస్తున్నాం, ఇదంతా ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది కేస్ 7. ఇప్పుడు మనం చూస్తాం కదా, మనకి ఫామ్ ఫిల్అప్ చేయడానికి ఇస్తారు, ఆ ఫామ్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి ఇస్తాం. వాళ్ళు డేటా చెక్ చేసుకుంటారు కదా, మొత్తం మానిటర్ మీద వేసి సార్ చూపిస్తుంటాం మొత్తం ఎంటర్ చేసిన డేటా. సో ఆ డిస్ప్లే వాళ్ళకి కేస్ 7 అనమాట. ఏమంటున్నాం, టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటున్నాం. మళ్ళీ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే టీ అనేది 10 అవుతుంది. 10 అయ్యి టీ నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఈ 10లో ఉన్న మనం ఏమనుకున్నాం, ఎంప్లాయీ నంబర్ కదా ఫస్ట్, ఈ 10లో ఉన్న ఈ డేటా ఏం డేటా, నంబరు, నేమ్, సాలరీ, ఈ 3 ప్రింట్ అవుతుంది అనమాట. ప్రింట్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది అంటే ఇంక్రిమెంట్ ఆపరేషన్ కలిసి ఇంక్రిమెంట్ అయ్యి టీ ఈజ్ ఈక్వల్ టు టీ లింక్ అవుతుంది. అంటే టీలో ఉన్న నెక్స్ట్ అడ్రస్ టీ ఏమవుతుంది అప్పుడు 20 అవుతుంది. మళ్ళీ 20 దగ్గరకు వస్తుంది. 20 దగ్గరకు వచ్చి ఈ 20లో ఉన్న డేటా అంతా ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ ఆపరేషన్ కలుగుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ ఆపరేషన్ అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు టీలోనే నెక్స్ట్ అడ్రస్ 30 ఉందనుకుందాం. ఇది మామూలుగానే ఉందనుకుందాం. ఈ 30లోకి వస్తుంది. 30లో ఉన్న డేటా అంతా మళ్ళీ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ అయ్యి మళ్ళీ 40లోకి వస్తుంది ఇంక్రిమెంట్ అయ్యి.
40లోకి వచ్చిన తర్వాత ఈ 40లో ఉన్న డేటా కూడా మొత్తం అంతా ప్రింట్ అవుతుంది. 40లో ఉన్న నెక్స్ట్ అడ్రస్ అంటే టీ ఏమైపోద్ది అప్పటికి నల్ అయిపోద్ది. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై కాదు. టీ నాట్ ఈక్వల్ టు నల్ అంటే నల్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఫాల్స్ అయిపోద్ది కాబట్టి బయటకు వచ్చేసింది. అప్పటికి మనకి మన దగ్గర ఉన్న డేటా అంతా ప్రింట్ అయిపోద్ది. ఓకేనా? ప్రింటింగ్ ఎలా అవుతుందో అర్థమైందా? ఆ తర్వాత కేస్ ఏంటి? సర్చింగ్. నాకు ఒక రోల్ నెంబర్ కావాలి అంటే ఇప్పుడు ఒక 65 కావాలి, అది ఎక్కడుంది సర్చ్ చేయడం అనమాట. ఆ రోల్ నెంబర్ ఎక్కడుంది? ఫస్ట్ ఏంటి? సర్చ్ వాల్యూ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు నాకు 504 కావాలి. సో కే వాల్యూ ఏమవుతుంది? 504 అవుతుంది. సో లోపలికి వస్తాం. సి ఏమవుతుంది? స్టార్టింగ్ 0 ఉంటుంది. స్టార్టింగ్ 0 ఉన్న తర్వాత లూప్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సర్చ్ చేయాలంటే ఏం చేస్తాం? అది కూడా స్టార్టింగ్ నుంచి సర్చ్ చేసుకుంటూ వస్తాం కదా. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఏమవుతుంది? టీ అంటే 10 అవుతుంది. అవునా? 10 అవుతుంది. 10 అయిన తర్వాత 10 నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి లోపలికి వస్తుంది. ఇఫ్ టీలో ఉన్న ఈఎన్ఓ అంటే ఎంప్లాయీ నంబర్, ఈ టీలో ఉన్న ఈఎన్ఓ అనేది మన మ్యాచ్ అవుతుందా? ఈక్వల్ టు కే అవుతుందా? అవ్వట్లేదు. సో బ్రేక్ తర్వాత ఏమవుతుంది? ఇస్ నాట్ ఫౌండ్ కాబట్టి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి టీలో టీ ఈజ్ ఈక్వల్ టు టీలో ఉన్న నెక్స్ట్ అడ్రస్ అంటే ఇక్కడికి 20 వస్తుంది. 20 వచ్చినాక మళ్ళీ 20 నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసి మళ్ళీ లోపలికి వస్తుంది. ఈ టీలో ఉన్న ఇక్కడ టీ ఉంది. ఇప్పుడు ఈ టీలో ఉన్న ఎంప్లాయీ నంబర్ మన వాల్యూతో ఈక్వలా? కాదు. కాదు కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి స్టార్టింగ్ ఏమైంది? టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ వచ్చింది. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే ఫస్ట్ టీలోకి 10 వస్తుంది. అవునా? 10 వచ్చిన తర్వాత 10 నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ చెక్ చేసుకుని లోపలికి వస్తాం. లోపలికి వచ్చి ఇక్కడ ఉంది టీ. టీలో ఉన్న ఈఎన్ఓ అంటే ఇది కదా. ఇది మన ఇచ్చిన వాల్యూకి ఈక్వలా కాదా అని చూస్తాం. ఈక్వల్ కాదు కాబట్టి బయటకు వచ్చి ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ ఏమవుతుంది? టీ ఈజ్ ఈక్వల్స్ టు టీలో ఉన్న నెక్స్ట్ అడ్రస్ అంటే 20. టీ 20 అవుతుంది. 20 అయిన తర్వాత మళ్ళీ టీ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ చెక్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి లోపలికి వస్తుంది. ఇందులో మళ్ళీ ఇక్కడ టీ వచ్చింది. ఇప్పుడు సో ఇందులో ఉన్న ఈఎన్ఓలోకి మన ఇచ్చిన వాల్యూ ఈక్వలా? సో కాదు. కాదు కాబట్టి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఏమవుతుంది? టీ ఈక్వల్స్ టు టీలో ఉన్న నెక్స్ట్ అడ్రస్ అంటే 30 అవుతుంది. 30 అయిన తర్వాత 30 నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ చెక్ చేసుకుంటారు. కండిషన్ చెక్ చేసుకుని లోపలికి వచ్చి మళ్ళీ ఇందులో ఉన్న 30లో ఉన్న ఈఎన్ఓ టీ ఇక్కడికి వచ్చింది కదా. ఇందులో ఉన్న ఈఎన్ఓ వాల్యూ మన వాల్యూ ఈక్వలా కాదా? ఈక్వలా కాదా? ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది? ప్రింటర్ ఇది ఈ పొజిషన్లో ఒక ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. సి వాల్యూ ఏమవుతుంది? ఫౌండ్ కాబట్టి ఒక కౌంట్ అనేది వచ్చేస్తుంది. కౌంట్ వచ్చిన తర్వాత బ్రేక్ అయిపోయి బ్రేక్ అవుతుంది అంతే. ఇప్పుడు మనకి ఒక వాల్యూ ఇస్ ఫౌండ్ అని చెప్పి మనకు కావాల్సిన వాల్యూ ఫౌండ్ అని చెప్పి వచ్చింది. సో ఇది సర్చింగ్. సర్చింగ్ అని అర్థం కాలేదా? అర్థమైందా? సర్చింగ్ డిఫాల్ట్ కేస్ రాంగ్ చాయిస్ అని చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి సింగిల్ లిస్ట్ అర్థం